చక్రవర్తి దగ్గరికైతే పల్లవి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. అవని నైటంతా కూర్చొని బాధపడింది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవని నైటంతా కూర్చొని ఏడ్చిందని నీకెలా తెలుసు పల్లవి అని చక్రవర్తి అయితే అడుగుతూ ఉంటాడు. తన రూమ్‌లో మైక్రోఫోన్‌లు బిగించాను. అవి మైక్రోఫోన్‌లు బిగించడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయో, ఎటువంటి గొడవలు వస్తున్నాయో తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పని చేశాను అని ఆ పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి చక్రవర్తి అయితే అలా చూస్తూ ఉంటాడు పల్లవి కాసి. ఇక పల్లవి అయితే చక్రవర్తితో ఇలా అంటూ ఉంటుంది. నాకది రూమ్‌లో కూర్చొని ఏడిస్తే మనకేమొస్తుంది నాన్న, కానీ అది రూమ్‌లోని కూర్చొని ఏడడం కాదు. తన్ని అందరూ అవమానించి తన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చెయ్యాలి. అప్పుడే కదా నాకు మనశ్శాంతి ఉంటుంది. అది ఇంట్లో యువరాణిలా తిరుగుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను అనేతో అంటూ ఉంటాడు పల్లవి. ఆ మాటలకి ఆ పల్లవి వాళ్ళ నాన్నైతే అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు పల్లవి అనైతే అడుగుతూ ఉంటాడు. అదంతా జరుగుతుందా అనైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే ఖచ్చితంగా జరుగుతుంది నాన్న. నేను అబార్షన్ చేసుకుంటేనే కదా అందరి దగ్గర ప్రాబ్లమ్. అదే అవనితో చేపించుకుంటే అని అంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా అవని ఎందుకు చేస్తుంది అని అంటే, అవని చేతుల మీదుగా నాకు టాబ్లెట్ ఏదో ఇస్తే దాని వల్ల నాకు కొంచెం పెయిన్ వచ్చినట్లుగా, అబార్షన్ అయినట్లుగా నాటకం ఆడుతాను. తర్వాత నా కడుపులో బిడ్డకి ఏదైనా నా ఓన్‌గా నేను అబార్షన్ చేసుకున్నా అది అవని చేయడం వల్లే ఇలా జరిగింది అని అందరూ నమ్మేలా చేస్తాను. అప్పుడు అవనిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అందరూ నాకు కడుపు పోయింది అంటే దానికి కారణం అవనిని మా మామయ్య అస్సలు క్షమించరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా క్షమించకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే సగం దరిద్రం ఒగ్గేస్తుంది. మిగతా వాళ్ళని ఎలా ఫూల్స్ చేయాలో మనకు బాగా తెలుసు. అది ఉన్నన్నాళ్ళు మనం వాళ్ళని ఏం చేయలేమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే ఇలాంటి ప్లాన్ చేశాను. నాకు ఒక తంట తీరిపోతుంది. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది.